హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చిన్న ప్లాన్ అయ్యింది. సడన్గా ఒక కెఫేకి వచ్చేసిన. జస్ట్ చిల్ అవుదామని వచ్చేసిన. రాగానే హాట్ చాక్లెట్ కాఫీ ఆర్డర్ పెట్టేసిన. చూడంగానే ఎంత టేస్ట్ ఉంటుందో అనుకున్నా, కానీ ఇలా టేస్ట్ చేస్తే మనకు బ్రూ కాఫీ ఇంట్లో నయం అనిపించింది భయ్య. నా లైఫ్లోనే స్వీట్నెస్ లేదంటే ఈ కాఫీ కూడా మన ఇక ఏం చేస్తే ఆర్డర్ పెట్టడానికి ఇక పక్కన షుగర్ ప్యాకెట్స్ కలుపుకొని తాగేసిన. అప్పుడు ఇక కొంచెం ఓకే వర్షం పడుతున్నప్పుడు కాఫీ తాగితే ఆ మజా వేరే ఉంటది కదా. ఈ అంబియన్స్ చాలా బాగుంది, కామ్ అట్మాస్ఫియర్, సాఫ్ట్ ఫోటోస్ తీసుకోనికి ఇది పర్ఫెక్ట్ స్పాట్. టు బీ హానెస్ట్, అంబియన్స్ గురించే వెళ్ళాలి ఫోటోస్. కెఫే బయట నుంచి చూస్తే చాలా క్యూట్. నాకైతే ఇక్కడ చాలా పీస్ఫుల్ అనిపించింది. నౌ కమింగ్ టు ద ఫుడ్ మెన్యూ. ఫస్ట్ అయితే వెజ్ ప్లాటర్ ఆర్డర్ పెట్టి ఆకలి అవుతుందని వెయిట్ చేస్తున్నా. లిటర్గా ఒక 30 minutes వెయిట్ చేసి నేను ఎంకలు చూస్తున్నా వీడు ఎప్పుడు తెస్తాడా అని. ఇక ఫైనల్‌గా వీడు పట్టుకొచ్చిండు. తలుగుదామని ఇగ ప్రిపేర్ అయినా. ఇంక వాడు ఇట్లా తిను, అట్లా తిను అని చెప్తున్నాడు. ఏ పోరా బయ్ నేను గుంజుకున్నా ఇగ ప్లేట్. నేను ఏవో తెస్తాడనుకున్నా. దీన్ని చూసేవరకు నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఈ అక్క సచ్చినట్టు తినాలి ఇగ. గుంజుకున్నా ఇగ తలుగుతున్నా ఒక్కొక్కటి. ఫస్ట్ వచ్చేసి ఇది పొటాటో బాల్ అట. టేస్ట్ చేస్తున్నా. పొటాటో బాల్ చాలా పన్నీర్ బాగుంది. టిక్కా అన్నట్టు ఇది. అసలుకి టేస్ట్ ఎలా ఉంటుందని చూసినా గానీ ఏం బాలే అసలు. ఫ్రై చేసి ఇచ్చిండు అంతే. ఫ్రై అంటే పిండిలో ముంచి ఏసిండు గంతే. ఇది బేబీ కార్న్ రోల్స్ అట. ఎలా ఉంటాయో చూసినా. ఏం బాలేదు. అంత కార్న్ ఉంది గానీ ఏమంత అనిపిస్తలేదు. ఇగ ఏది బాలేదు. అన్ని గలీజ్ ఉంది. ఇంకో పెద్ద టైటిల్ వెజ్ ప్లాటర్ అని. ఇగ ఏదో చేయాలి. తిన్నాం మళ్ళీ. తిన్నా. ఇగ పైసలు వేస్ట్ అయితాయని గమ్మున మూసుకొని తిన్నా. ఇగ మిగిలితే అట్లనే వదిలేసిన. షోకులు వాడినికైతే రాండి భయ్. ఒక బిస్కెట్ ఒకటి మంచిగుంది. కాఫీ కూడా అంత వేస్ట్. షోకులు దిగి ఫోటోలు పోస్ట్ చేద్దాం ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే రావచ్చు. బెస్ట్ ప్లేస్ అని అంట. ఇగ ఇదేదో టమాటాదుంది. ఉడకబెట్టిన టమాటాని కట్ చేసి అలా పాలకూర ఫిల్ చేసి చీజ్ ఏసి ఇచ్చిండు. నాకు తెలిసి ఇది డిష్ కాదు గానీ ఏదో ప్లేట్ షోకి పెట్టిచ్చిన గిఫ్ట్ లాంటిది. దీనికి మాత్రం 500 ఛీ అమ్మ జీవితం అని ఎళ్ళిపోయినా. ఇగ వాడినడుగుతే ఈడ కూపన్ కోడ్‌లు నెక్స్ట్ టైమ్ ఈ వీడియో మమ్మీకి చూపిద్దాం కూడా మా అమ్మ చూస్తది. ఇంటికి పోయినంక ఇగ ఎగిరేస్తది నన్ను ఒక మలకల. చీజ్ కేక్స్ కూడా ఉండే గానీ, ఇగ ఈ తిన్నాక ఇగ చీజ్ కేక్స్ కూడా అది ఏ రేంజ్‌లో ఉంటదో నాకర్థం కాలే. ఇగ నెక్స్ట్ టైమ్ అయితే ఈడికి రాకండి. ఇదే పైసలు మా అమ్మకి ఇస్తే ఒక 1 డే బిర్యానీతోని నాకు ఫుల్ ఫ్లెడ్జ్‌గా తినిపిచ్చేస్తుండే కడుపు నిండా. అందుకే మమ్మీ మాటలు ఇనాలంటారు. ఆల్ ఓవర్ బిల్ వచ్చేసి ఇగ 800 అయింది విత్ జీఎస్టీ. ఇగ అందుకనే బయటికొచ్చేసినా ఇగ. అసలుకే డే వరెస్ట్ ఉందంటే ఈ రోడ్డుని చూసి పొక్కలని ఇంకా డే బిస్కెట్ అయిపోయింది ఇగ. సరే ఇగ వచ్చినోనికి ఎట్లనో అట్లా ఎళ్ళాలి కదా! ఈ వర్షాకాలం ఇదో తంతుంటది నాకు గానీ, ఇగ సరే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి. బై. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అదే నెక్స్ట్ వీడియో అయితది.